చైనా దేశానికి ఇండియా హెల్ప్ చేస్తూ ఒక పెద్ద స్కామే చేస్తుందని చెప్పి యూఎస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని బయట పెట్టారు. మరి ఇది నిజంగానే స్కామా లేకపోతే ట్రంప్ గారు ఈ రోజు కూడా టార్గెట్ చేసుకోవడం మర్చిపోయాడా అనేది దేవునికి తెలియాలి. మీకు గుర్తుండే ఉంటది 2018 లో యూఎస్ఏ వాళ్ళు చైనా మీద కొన్ని టారిఫ్ చేయడం జరిగింది. సో ఆ టారిఫ్ ని తప్పించుకోవడానికి చైనా దేశం వాళ్ళ ప్రోడక్ట్స్ ని థర్డ్ పార్టీ కంట్రీస్ ద్వారా ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన లేబులింగ్ మార్చేసి ఈ ప్యాకింగ్ అండ్ వాటి పేపర్ వర్క్స్ అన్ని చేంజ్ చేసేసి బయట కంట్రీస్ కంటే యూఎస్ఏ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి ద గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్ రిపోర్ట్ ద్వారా యూఎస్ఏ వాళ్ళు అలిగేషన్స్ వేస్తున్నారు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే యూఎస్ కి సంబంధించిన రిపోర్ట్ లో చైనా వాళ్ళు ఈ ట్రాన్స్షిప్మెంట్ చేస్తున్న థర్డ్ పార్టీ కంట్రీస్ లో మన భారత్ పేరు కూడా ఇన్వాల్వ్ ఉంది. అండ్ ఆల్సో ది అగ్లీ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి పూణే, గుజరాత్ అండ్ చెన్నై ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే చైనాకి సంబంధించిన ప్రొడక్ట్స్ మన భారత్ లో ఈ స్టేట్స్ లో వచ్చి ఈ ట్రాన్స్షిప్మెంట్ అనేది జరుగుతుంది బయట కంట్రీస్ అని చెప్పి రిపోర్ట్స్ రాశారు. మా దేశంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాని ద్వారా ఈ సిచ్యువేషన్ ని మేము చూసి తర్వాత మీ యూఎస్ కి సంబంధించిన రిపోర్ట్ ఫైండింగ్స్ ని అండ్ మీ మెథడాలజీని మేము తర్వాత స్టడీ చేస్తామని చెప్పి రణ్దీప్ జైస్వాల్ గారు చెప్పారు. అంటే యూఎస్ఏ వాళ్ళు మన మీద వేసిన అలిగేషన్స్ ని మనం యాక్సెప్ట్ చేయలేదు, అలా అని చెప్పి రిజెక్ట్ చేయలేదు, మనం ఎవిడెన్స్ చూసి దాని తర్వాత మాట్లాడతాం అనే విధంగా రణ్దీప్ జైస్వాల్ గారు చెప్పడం జరిగింది. ఇలాంటి వేషాలు చూస్తేనే యూఎస్ఏ కి మన దేశానికి అసలు ఎప్పటికీ సెట్ అవ్వదు అని చెప్పి మనకు అనిపిస్తుంది. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఈ రీల్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అకౌంట్ ని ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ జై హింద్, జై భారత్.